నమస్కారాలు. తెలంగాణ నమస్కారం అమ్మా. బాగా మాట్లాడుతున్నావు ఈ మధ్య, ఏందా అని అరుచుకుందామని వచ్చినా నీ దగ్గర గురించి. నేను బాగా మాట్లాడుతున్నానా? సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నావు, బిగ్ బాస్ గురించి బాగా మాట్లాడుతున్నావు. బిగ్ బాస్ కోతావా అక్క? బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి పార్కు దగ్గర ముష్టి అడుక్కున్నట్టు అడుక్కుంటున్నా. అడుక్కు తినే వాళ్ళు అడుక్కున్నట్టు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా టాలెంట్ చూపిస్తాము, డాన్సులు చేస్తాము, గేమ్స్ ఆడతాము, పాటలు పాడతాము. పాటలు వస్తాయి అక్క? ఒక్క పాట పాడరాదు మరి? బిగ్ బాస్ సార్ నాగార్జున గారు ఎక్కడున్నారు? ఈమె పాట పాడుతుందంట, స్టేజ్ మీకు దెబ్బకి తీసుకోవాలి పాట పాడితే. పాడు అంటే నేను పాట పాడితే మీరు తీసేసుకుంటారా? పక్కా ఛాన్సేనా? నాగార్జున గారు మీరు నా గొంతు చూస్తే ఇవ్వరు. నేను ఎందుకు మొన్న కూడా మీకు రిక్వెస్ట్ పెట్టాను, ఒక ఛాన్స్ ఇవ్వండి, అగ్ని పరీక్షకు పంపించండి నాగార్జున గారు. అప్లై చేసుకున్నావా? చేసుకున్నాను, కానీ అది వేరే వాళ్ళు పంపిస్తామని చెప్పేసి ఇక్కడే వీడియో తీసుకున్నాను. చెప్పినావు అగ్ని పరీక్ష? నేనేం చెప్పానంటే నాగార్జున గారికి నమస్కారం అని చెప్పా. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. అందరిలాగా పాపము రైతు బిడ్డకి ఇచ్చారు ఛాన్స్, ఆర్మీ పవన్కి ఇచ్చారు, కానీ మా లాంటి వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని నేను ఒక అభిమానిని. ఆ చెల్లెలకి మీరు ఛాన్స్ ఇవ్వరా అని అడిగా. ఎక్కడిచ్చారు? ఇచ్చారా? నాకు ఒక ఫోన్ వచ్చిందా? రాలేదు. సరే ఈమె ఏమాడుతుందిలే ఈమె అనుకొని పాపం నాగార్జున గారు వీడియో చూసి ఈమె ఏమాడుతుంది, వద్దు, అవసరం లేదు, ఆయనకు అంతగా తెల్లనే పెట్టాలనుకున్నారేమో, ఎవరికి తెలుసు. అట్లా అంటావేందక్క? ఆయన పుసుకున్నా తిట్టగల్లా? తిడితే పర్వాలేదు, ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, కానీ చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు మీరు సీరియల్ సినిమా వాళ్ళని మంచి మంచి డబ్బున్న వాళ్ళనే మీరు పెడుతున్నారు, కానీ మాలాంటి వాళ్ళు ఏమైపోవాలని అడుగుతున్నా నేను నాగార్జున గారు. టాలెంట్ చూపియక్క, ఖచ్చితంగా తీసుకుంటాడు. ఒక పాట పాడరాదు? టాలెంట్ చూపియాలి, పాట పాడతాను. కానీ బిగ్ బాస్ హౌస్లోకి పోతే అందరు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే నేను అప్పట్లోనే చదువుకునేటప్పుడే నేను 8th క్లాస్లోనే కరాటే ఫైటర్. సపోజు ఒక్క దెబ్బే మళ్ళీ రెండో దెబ్బకి లేయరని చెప్పి సచ్చినందుకు బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ రావట్లా నాకు. ఎందుకంటే ఈమె కొట్టేస్తుంది అందరినీ. గేమ్ పెడితే ఎక్కడ కొడుతుందో ఏమో అర్థం కాదు. ఈమె మొత్తం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది, మళ్ళీ ఫైట్ చేస్తుందని చెప్పేసి అనుకున్నారు. భయపడి తీసుకుంటలేరు. అది లెక్క. ఆయన భయపడుతున్నారు. వద్దు, ఈ అమ్మాయి అస్సలు వద్దు, కొట్టేస్తుంది. ఇంకా వారం ఒక్క రోజు ఉన్నా సరే అందరు హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సింది. బిగ్ బాస్ హౌస్ లో ఈ మొక్కతే ఉంటదేమో. కానీ కట్అవుట్ చూస్తే కొట్టేటట్టున్నావా అక్క? ఎందుకు లేదు, కొట్టాలా ఇప్పుడు? నన్ను కొడతావా అక్క? ఒక్క దెబ్బ కొట్టాలా? నన్ను కొడితే నేను బతకను అక్క. ఇక అసలు చూడమ్మా, ఇప్పుడు పోయింది కదా అమ్మాయి నా వీడియో తీసుకొని, అలా టచ్ చేసా, అబ్బా అనింది. నన్ను కూడా చేసినావు కదా ఇప్పుడు. అది చిన్నగా అబ్బాయి ఎట్లుంటదంటే, ఇది చూడండి పిడికిలి, ఈ వేలు ఇక్కడ వస్తుంది, ఇట్లా కొట్టానంటే ఈ మోచే ఇంకా పనిచేయదు. మీరు మైక్ పట్టుకున్నారు కాబట్టి చూడండి అమ్మా, మీరు కెమెరాలో బంధించండి మమ్మల్ని ఇద్దరిని. ఎందుకంటే పాపము రేపొద్దున చాలా ఇంటర్వ్యూస్ తీయాలి మీరు, అందుకని ఇప్పుడు ఇక్కడ కొట్టాల్సిందే నేను. కానీ నన్ను వదిలేస్తుందంట. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఎవరిని ఫ్రైడే, సాటర్డే, మండే టచ్ అయ్యాను. మిగతా రోజుల్లో మాత్రము ఉతుక్కోవడమే ఉంటుంది. ఎక్కడి వరకు అంటే ముందే రాయలసీమ బిడ్డ, ఇక్కడ కడప గడ్డ మీద పుట్టిన దాన్ని. ఆయన ఛాన్స్ ఇస్తే ఏంటి, ఇవ్వకుంటే నాకేంటి, ఆల్రెడీ నేను ఫేమస్లే కానీ అవసరమే లేదు. మీరు ఎవరెవరికి ఇస్తారంటే వాళ్ళకి ఇచ్చేయండి, మంగ్లీ ఉంది, ఇంకా ఎవరెవరో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళైతేనే బెటరు. మేమంటే పనికిరాం కాబట్టి మేము అవసరం లేదు ఆయనకి. మేము అడుగుతున్నాము ఇక్కడ, ఇవ్వండి అయ్యా నాగార్జున గారు అని. ఆ గుళ్ళ దగ్గర ముష్టి అడుక్కుంటారు చూసారా, అలా అడుక్కుంటున్నాం. ఇవ్వరు వాళ్ళు. అగ్ని పరీక్ష పెట్టిరు కదా, అందులోకి పోతే మంచిగా టాలెంట్ చూస్తారు కదా. చూడనివ్వండి, ఏం చూస్తారు? ఫైట్ చేయమంటారా? ఒక నలుగురిని రౌడీల్ని పెట్టండి, ఫైట్ చేస్తాను, వేసేస్తా. మాట్లాడితే ఫైట్ అంటుందిరా నాయన, నన్ను గుద్దటట్టుంది, నేను పోతున్నా. ఉండండి పర్వాలేదు. అంటే గేమ్స్ ఏ గేమ్ ఇచ్చినా కానీ ఆడేస్తా. ఏ గేమ్ ఇచ్చినా ఫస్ట్ మనం రన్నింగ్ రేస్లో ఫస్ట్, కానీ అలాంటివి ఇవ్వరు. వాళ్ళు ఇచ్చే టాస్కే మనం ఆడాలి కాబట్టి ఓన్లీ ఆడేస్తాం. డ్యాన్స్ మాత్రము
ఇరగదీస్తా. అన్నీ వస్తాయి నీకు. ఇరగదీస్తా. కానీ అందరికీ వంటలు చేయండి అని చెప్పి అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఒక పనిష్మెంట్ ఇస్తారు కదా, డాన్స్ వస్తుంది కానీ మొత్తము అందరికీ వంట చేసి పెడతా. కాదు డాన్స్ వచ్చు కదా నన్ను హీరోయిన్గా తీసుకోరా అని కూడా అంటావా? వద్దమ్మా, నాకు ఏది వద్దు. నాకు దేని మీద ఆశలు లేవు. ఎందుకంటే నేను సమాజం కోసం మాట్లాడుతున్నాను. చాలామంది నా వీడియోస్ కూడా మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ చూస్తే మాత్రము మీరే షాక్ అయిపోతారు. ఏంట్రా ఇది? ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది అడుగుతున్నారు. మాకు టాలెంట్ నేను చూస్తే ఒక డైలాగ్ అన్న పాట అన్నవాడు. ఏం పాట పాడాలి? ఏదన్నా వాడు, ఏది పాడినా పర్వాలేదా? అంటే సమాజం కోసము సినిమా పాటలు ఏదన్నా వాడు. సినిమా పాటలు కానీ జాగ్రత్త, మీరందరూ పారిపోతారు, జర దూరం ఉండరు. కొంచెం దూరంగా వెళ్ళండి. గొంతు స్టార్ట్ చేశానంటే మీరు మైక్ నా చేతిలో ఉంటుంది, మీరు ఇక్కడ ఉండరు. అదే ఏం డైలాగ్ కొట్టమంటారు? ఫస్ట్ పాట పాడాలి, సెంటిమెంట్ పాట పాడాలి. నేను మీరు మా అమ్మాయి నా కూతురు అనమాట, సెంటిమెంట్ పాట పాడుతున్నాను. నిజంగా పాడాలా? నిజంగానే పాడమంటున్నాక పాడు అమ్మా. పక్కా తెలంగాణ వాళ్ళు కాబట్టి ఈరోజు నేను పాట పాడమంటున్నారు. ఎందుకంటే నేను రాయలసీమలో వచ్చి వాడమంటే మాటలు పట్టుకొని కూర్చుంది. రాయలసీమ నుంచి వచ్చి తెలంగాణ గడ్డ మీద ఉన్నాను కాబట్టి ఏం పాట పాడాలి అంటే నాకు ఇష్టమైన పాట ఏంటంటే అది మన కేసీఆర్ గారి పాట నాకు చాలా ఇష్టము. ఏంటది గుర్తుకు రావట్లేదు. పాటలు పాడమంటే కొంగు పట్టుకుని మెలికెళ్ళి తిరుగుతుంది. మీరు వీడియో తీస్తున్నారా? మీరు వద్దయ్యా, ఫోన్ పగిలిపోతుంది. వద్దు నాయనా, మీకు దండం పెడతా. అమ్మ పాట పాడమంటున్నారు, నువ్వు నన్ను బుక్ చేసావు. సరే పాట పాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట ఏంటంటే మొన్న ఈ మధ్యన పాడాను. ఏమన్నారు? పాట పాడండి అక్క. కొట్టాలా? కరాటే కళ్యాణ్ ఇక్కడ. మీరు ఇప్పుడు ఆయన రెచ్చగొడితే నేను కొడతాను, మీరు లైవ్ తీయండి. ఎందుకంటే మీరేమన్నారు? మీరు తమ్ముడు జర భద్రమయ్యా, జర నోరు మూసుకో, జర నోరు మూయరా తమ్ముడు జరా. ఈరోజు కొట్టాను. పాట పాడుతున్నానమ్మా. నిజంగా నాకు ఇష్టమైన పాట ఏంటంటే పొద్దున్నే పొద్దల్లే నువ్వు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా, సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నువ్వు అనుకున్నా. అంతే అంతే. బ్రహ్మానందం గారు ఏడున్నారు మీరు? తాళం తగిట 2 4 3 4 అన్నీ వచ్చేస్తున్నాయి. మేము బాసన్లు తోమం, ఎక్కడికి ఉండవు. బిగ్ బాస్ హౌస్ లో పంపిస్తా, అన్ని తోమి చూపిస్తాను. తోమి పెడతదంట బిగ్ బాస్ హౌస్ లో. డ్యాన్స్ చేస్తాను, భరతనాట్యం చేస్తాను, అన్ని డ్యాన్సులు చేసేస్తాను.